హాయ్. మీ పేరు? గుండు కాక. గుండు కాక. కొత్తగా ఉంది నేమ్. కొత్తగా పెట్టుకున్నా. ఓకే డన్. బాలయ్య బాబుది రేపు మూవీ రిలీజ్ అవ్వబోతుంది కదా, సో ఎట్లుండబోతుంది అసలు మూవీ? దబిడి దిబిడి. ఫస్ట్ ట్రైలర్ వచ్చింది, డైలాగ్ లేవన్నారు. బీజిఎం సరిపోలేదా? రెండో ట్రైలర్ దించాడు, రిలీజ్ ట్రైలర్ అంట. ఎట్లా ఉన్నాయి చూసారా డైలాగులు? రచ్చ రచ్చ. బాలయ్య బాబు అగంతకుడికే కాదు, బందిపోటుగా కాదు, ఏ గెటప్ వేసినా ఓల్డ్ క్యారెక్టర్ ఉండి, ఓల్డ్ గెటప్ ఉందంటే మాత్రం దానికి తోడు తమ్ముడు తమను తగిలిందంటే ఆయన కొట్టే బీజిఎంకి అక్కడెక్కడ అమెరికాలో బాక్సులు పగిలిపోయినట. ఈసారి ఐమాక్స్ లో పగిలిపోతాయి, ఆర్టీసీ లో పగిలిపోతాయి, ఎక్కడ పడ్డా పగిలిపోతాయి ఖచ్చితంగా. సంక్రాంతి మొగుడు అంటే బాలయ్య బాబు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సంక్రాంతికి 3 మూవీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు గేమ్ చేంజర్ ఇది ఒకటి, డాక్ మహారాజ్ ఒకటి, సంక్రాంతికి వస్తావా? ఈ 3 మూవీలలో ఏ మూవీ హిట్ కొడుతుంది అంటారు? ఆల్రెడీ గేమ్ చేంజర్ చూసాను, బాలయ్య బాబు మాస్ హిట్ కొట్టతాడు. వెంకీ మామ కూల్ ఫ్యామిలీ హిట్ కొట్టేస్తాడు ఆయన ఖచ్చితంగా. దాన్ని వస్తావనంట. ట్రైలర్ నేమ్ కూడా డిఫరెంట్ గా ఉంది కదా, సో ఎందుకు పెట్టారంటారు ఇలా? సంక్రాంతికి వస్తున్నారు కాబట్టి సంక్రాంతికి వస్తున్నామని పెట్టేశాడు. దాంట్లో ఏం లేదంటారు కొత్తదనం? లేదు, పెళ్ళం ఉంది, ప్రియురాలు, ఇంకేం కావాలమ్మా? చాలు. మంచి రొమాంటిక్, మంచి సరదా సన్ని చేశారంటే అప్పుడెప్పుడు ఇంట్లో ఇళ్ళలో ఒంటిల్లో ప్రియురాలకు వచ్చిండు, కూల్గా హిట్ కొట్టేసుకుంటూ పోయిండు. ఖచ్చితంగా ఈసారి కూడా పెళ్ళంతో ప్రియురాలతో మనకు ఎంటర్టైన్మెంట్ చేయడమే కాదు, లోపల పోలీసుగా కూడా ఏందమ్మా మీ పిల్లలు చల్లకుండా, కూరగాయలకు పోయి మొగుడు లేట్ వస్తే ఇంత లేట్ ఎందుకంటారు, ఆఫీస్కి పోయి మొగుడు లేట్ వస్తే ఇంత లేట్ అయిందంటారు. అంటే మొగుడు ఆఫీసర్గా, గవర్నమెంట్ ఆఫీసర్గా, పోలీస్ ఆఫీసర్గా ఒక కేసు చేద్దామని పోతే కూడా నేనత్తా తోకెంబటి ఎప్పుడు పోతాను? నమ్మకం లేదు కాబట్టి. బాయ్స్ మీద నమ్మకం లేదా? మొగుడి మీద నమ్మకం లేదు. మొగుడి మీద లేదు, బాయ్స్ మీద లేదు. మొగుడి మీద నమ్మకం లేదు, మొగుడి మీద నమ్మకం లేదు. ఎట్లా మరి? ఇట్లయితే కనీసం ఇంట్లోనన్నా సంతోషంగా ఉండరు, సినిమాలన్నా సంతోషంగా ఉండదు. ఎంకి మామని మా అమ్మ కాదు, బా 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 ఎంకి బా అంట. ఐశ్వర్య రాజేష్ ఆ పాత్ర అయితే చాలా క్యూట్ గా అనిపించేస్తుంది. అఫ్ కోర్స్ ఆడ మీనాక్షి చౌదరి ఉన్నా సరే ఐశ్వర్య రాజేష్ మన తెలుగు అమ్మాయికి ఒక మంచి పాత్ర దొరికిందనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఖచ్చితంగా ఆ అమ్మాయి వల్ల సంక్రాంతికి మంచి కూల్ హిట్ గా రాబోతుంది. కూలే కాదు, విత్ కాపు పోలీసులు కూడా కనబడుతుంది. సో పొలిటికల్ ఎంట్రీ కూడా ఉంది దాంట్లో నరేష్ అనేది. సో ఖచ్చితంగా పొలిటికల్ విత్ ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా చాలా బాగుంటుంది. 2 సినిమాలు అంటే గేమ్ చేంజర్, బాలయ్య బాబు సినిమా 2. గేమ్ చేంజర్ మూవీ అంత లేదు అని అంటున్నారు కదా, సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి అసలు? గేమ్ చేంజర్ మూవీ కావాల్సినంత హిట్ వచ్చింది చాలు. ఎందుకంటే రాజమౌళి తర్వాత ఏ సినిమా అయినా హీరోకి, ప్రతి హీరోకి రాజమౌళి ఎక్స్పెక్టేషన్ తో ఉంటామన్నమాట అభిమానులం అంతా. సో ఆ హిట్ దొరకదు కాబట్టి ఆటోమేటిక్గా అది అబ్బా డౌన్ అయిపోయింది, తగ్గిపోయింది, ఫెయిల్ అయిపోయింది అనే ఫీలింగ్ కలుగుతుంది. రాజమౌళి కాకుండా అంతకుముందు వేరే డైరెక్టర్ ఉండి తర్వాత ఇంకో డైరెక్టర్ అయితే అక్కడ కనబడుతుంది సినిమా. సో రాజమౌళిని మనం ఊహించేసుకుంటాం కదా అదే లెవెల్లో రావాలని. అది ఎప్పుడు అందుకు, ఎందుకంటే రాజమౌళి